హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు నేను మటన్ బిర్యానీ సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చెప్తాను. చేసుకోవడం చాలా ఈజీ అండి. ఎవ్రీ వీక్ చికెన్ బిర్యానీ చేసుకునే కంటే అప్పుడప్పుడు ఇలా మటన్ బిర్యానీ చేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు కుక్కర్ తీసుకుని దానిలో మటన్ వేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, కారం వేసి బాగా కలుపుకోండి. ఇందులోనే స్పైసెస్ వేసుకోండి, బిర్యానీ స్పైసెస్ అన్నీ. ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఫ్రై చేసి ఉంచుకున్న ఆనియన్స్ బాగా నలిపి వేయండి. ఇప్పుడు మింటు, కొత్తిమీర, కర్డ్ వేసి చేత్తో బాగా కలపండి. ముక్కలన్నిటికి మసాలాలు అన్నీ పట్టాలి, అంత బాగా కలపాలి. చూసారా, బాగా కలిపి ఇప్పుడు ఇందులో ఆయిల్ కూడా వేసి ఇంకొకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో టమాటా కూడా వేసి ఈసారి గట్టిగా కలపకండి, జస్ట్ కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టుకోండి. కనీసం 2 అవర్స్ నానాలండి. మీకు నైట్ తెచ్చి పెట్టుకుంటే ఇంకా బెటర్, నైట్ అంతా నానుద్ది. మటన్ నానబెట్టిన 1 అవర్ తర్వాత మనం రైస్ నానపెడదామండి. రైస్లో కూడా బిర్యానీ స్పైసెస్ వేసి, రైస్ వేసి మంచిగా కడిగి దాంట్లో వాటర్ పోసి ఒక 1 అవర్ నానపెట్టుకుందాం. టూ అవర్స్ తర్వాత కుక్కర్ లిడ్ పెట్టేసి కుక్కర్ స్టవ్ మీద పెట్టి 6-7 విజిల్స్ అన్నా రానివ్వండి. 6 విజిల్స్ తర్వాత కుక్కర్ చల్లబడినండి. చల్లబడ్డాక ఓపెన్ చేయండి. చూసారా, మటన్ బాగా ఉడికిపోయింది. ఇందులో 2 గ్లాసెస్ వాటర్ వచ్చిందండి నాకైతే. ఇప్పుడు స్టవ్ మీద బిర్యానీ గిన్నె పెట్టి ఈ మటన్ సపరేట్ చేసి ఇందులో వేసేయండి. ఇప్పుడు ఆ వాటర్ ఎంత వచ్చిందో కొలుసుకుని దానికి తగ్గట్టుగా మామూలు వాటర్ కూడా పోసుకుని స్టవ్ మీద పెట్టండి. ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్ చూసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. వాటర్ ఇలా మరిగినప్పుడు ఒక నిమ్మకాయ చెక్క తీసుకుని అందులో పిండి అందులోని పుదీనా, కొత్తిమీర వేసి మిర్చి కూడా వేసుకోండి. మిర్చి ముందు వేయొద్దు, ఇలానే వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఇందులోని కొంచెం నెయ్యి కూడా వేసుకొని మనం నానపెట్టుకుని ఉంచుకున్న బియ్యం వేసి బాగా కలిపి హై ఫ్లేమ్లోనే ఉంచండి. మూత తీసి చూడండి. చూసారా, రైస్ దగ్గరికి అయిపోతుంది. ఇంకా హై ఫ్లేమ్లోనే ఉంచండి, మళ్ళీ మూత పెట్టేయండి. ఇంకొక నిమిషం తర్వాత మళ్ళీ ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు 90% కుక్ అయిపోయిందండి రైస్. ఈ టైంలో బాగా సిమ్లో పెట్టి ఓ 3-4 మినిట్స్ స్టవ్ మీద అలా ఉంచేయండి. ఎంత సిమ్లో పెడతారంటే మ్యాక్సిమం సిమ్లో పెట్టండి. అప్పుడు మీకు రైస్ చాలా పొడి పొడిగా వస్తుంది, రైస్ కూడా విరిగిపోతూ పొడవుగా వస్తుంది, చాలా బాగా వస్తుందండి. అయిపోయిందండి మన మటన్ బిర్యానీ. చూసారా, రైస్ పువ్వులా విచ్చుకుంది. ఎంత ప్రాపర్గా కుక్ అయిందంటే అంత ప్రాపర్గా, చాలా అంటే చాలా బాగుందండి.
మీరు కూడా ఒకసారి కుక్కర్లో ఇలా ట్రై చేయండి. సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మటన్ కూడా చాలా ప్రాపర్గా కుక్ అయిందండి, చాలా మెత్తగా కుక్ అయింది, చాలా టేస్టీగా కూడా ఉంది. సో మీరు ట్రై చేస్తారని ఆశిస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.